ఫస్ట్ మోటివేషనల్ స్పీకర్, ద గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, అసలు సెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఆయన భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. యదా సంహరతే ఛాయం కూర్మోగానివ సర్వసహ ఇంద్రియానిం ఇంద్రియాదేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఒక చదువు రాని వాడికి కూడా అర్థం అయ్యేటట్టు చెప్పాలి అంటే, ఎప్పుడైనా తాబేలు నడుచుకుంటూ వెళ్ళటం చూసారా? చూసాను. తాబేలు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక డేంజర్ వచ్చింది, అంటే ఒక యానిమల్ వచ్చింది, ఒక కుక్కో లేకపోతే ఒక పులో ఏదో వచ్చింది అనుకోండి. వెంటనే ఏం చేస్తుంది, తన అవయవాల్ని అంగాల్ని ఒక షెల్లో లోపలికి దాచిపెట్టేసుకుంటుంది, తల లోపలికి పెట్టేసుకుంటుంది, ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అంటే తన తల, కాళ్ళు, అంగాలు అన్నిటినీ ఆ షెల్ లోపల ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎలాగైతే ఒక డేంజర్ వచ్చినప్పుడు ఒక తాబేలు తన షెల్లోకి దాక్కుంటుందో, ఒక తెలివైన వాడు, స్థితప్రజ్ఞుడు, తనను నాశనం చేసేవి ఏవైతే తన చుట్టుపక్కల ఉంటాయో దాని నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అని చెప్పటమే ఈ శ్లోకం యొక్క ఉద్దేశం అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం అండి, ఏవైతే చూడకూడదో వాటిని చూస్తున్నాం, ఏవైతే తినకూడదో దాన్ని తింటున్నాం, ఏవైతే వినకూడదో వాటిని వింటున్నాం, ఏవైతే టచ్ చేయకూడదో, ఎవరితో అయితే ఉండకూడదో వాళ్ళతో మనం ఉండి ఇలా మన సెన్సెస్ని బానిసైపోతున్నాం. కానీ ఎప్పుడైతే మనం సెన్సెస్కి మాస్టర్ అయ్యి సెన్సెస్కి బానిస కాకుండా ఈ సెన్సెస్ని కంట్రోల్ చేసుకోగలిగేంత ఒక మాస్టర్ అవుతే లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది.